అత్తయ్యా, పాపం చిత్రని కాకి చిత్రహింసలు పాల్చేస్తుంది. పాపమేంటన్నీ? కావేరిని ఎండలో నిల్చోబెట్టినారు కదా, ఇది చేసిన పాపమే. చిత్ర ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ మాదిరి రిసీవ్ చేసుకుంది. చిత్రే కాదన్నీ, యమజక్ కూడా బాజాదం మోగిపోవును. ఏయ్, ముక్కు కోస్తా! ఛ! హలో, ఏంటక్కడ పరిస్థితి? యమజ మేడం, ఇది నన్ను కాల్చుకుని తినేస్తుంది మేడం. మీరు త్వరగా రండి, మీకు దండం పెడతాను. మీరు గాని రావటం ఆలస్యం చేస్తే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇక్కడ మాత్రం ఉండను మేడం. నేను వస్తున్నాను, నువ్వు టెన్షన్ పడుకో. మంజు, అర్జున్ ఎక్కడా? త్వరగా పిలు, నేను బయలుదేరాలి. చూస్తాను మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అర్జున్ బాబు, మొత్తానికి అనుకున్నట్లుగా ప్లాన్ వర్కౌట్ చేసి ప్రాజెక్ట్కి బాస్ అయిపోయావు. సో అందుకే స్వీట్స్ తెచ్చాను, నోరు తీపి చేసుకోవాలి. అంతకన్నా ముందు మా ఆయన దగ్గర నేను ఆశీర్వాదం తీసుకోవాలి. ఏంటిది? అర్జున్ బాబు, నా విజయం ఎప్పటికీ మీదే. మీరు సంతోషంగా ఉండడమే మీ భార్యగా నా గెలుపు. ఇప్పుడు నువ్వు తినాలి. అర్జున్ బాబు, ఇంతవరకు ఆ యమజ మూలంగా మనకెదురైన కష్టాలని తిప్పికొట్టగల వజ్రాయుధం ఇప్పుడు మన చేతుల్లోకొచ్చింది. ఇప్పుడు ఈ స్థానం మన చేతుల్లో ఉండగా యమజ మన మీద ఎంతటి విషపు కుట్రలు పన్నినా అవి మన మీద పనిచేయవు. మన లక్ష్యం వైపు తొలి అడుగుతో నాంది పలికినాం. ఆడ కాకమ్మ కూడా అమ్మకి సంబంధించిన ఎవిడెన్స్లు సంపాదించే పని మొదలుపెట్టింది. కాబట్టి ఈడ ఆఫీసులో యమజకి ఎట్లా బుద్ధి చెప్పాలనో ఆ సంగతి చూద్దాం. సరే సరే, అది తర్వాత విషయం. ముందు నువ్వు నీ పని మొదలుపెట్టు. పద, కూర్చో. అర్జున్ బాబు, చాలు. ఏంటి మేడం, ఇంటికెళ్ళాలి, డ్రైవర్ని పిలువమని అన్నారు. కానీ అక్కడ డ్రైవర్ గారు బిజీగా ఫ్యామిలీతో కలిసి టీం వర్క్ చేస్తున్నట్టున్నాడే, మిమ్మల్ని పూర్తిగా బయటికి లాగేయటానికి. మంజు, నేను చెప్పింది చెయ్యి, చాలు. అర్థమైందా? పో. ప్రతి భర్త శోభనం రోజు భార్యతో మనసు విప్పి మాట్లాడాలి, హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ నీ భర్త ఏంటి ఇలా చేస్తున్నాడు? ఫస్ట్ నైట్ రోజు కావేరిని డ్రాప్ చేయడానికి వెళ్ళడం ఏంటి? ఏంటి స్నేహ, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదే. ఏముందో ఏం లేదో నాకు అర్థమవుతూనే ఉందిలే. నువ్వు కొత్త పెళ్లి కూతురివి. ఈ టైంలో నువ్వు ఇలా ఉన్నావంటే పూర్తిగా కాకపోయినా కారణం ఏమై ఉంటుందో కొంతవరకైనా నేను అర్థం చేసుకోగలను.
శివకు నీకు మధ్య ఫస్ట్ నైట్ నాడే ఏదో గ్యాప్ వచ్చిందని నాకు అనిపిస్తుంది. అవును కదా? అదిగో వాళ్ళని చూడు. ప్రాబ్లమ్స్ అన్ని తెలివిగా సాల్వ్ చేసుకుంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో. కానీ ఇక్కడ నీ పరిస్థితి ఏంటి? హ్యాపీగా ఉండాల్సిన సమయాన్ని కూడా ప్రాబ్లమ్స్ వైపు నడిపిస్తున్నావు. చదువు సంధ్య లేని ఆ కావేరికున్న సమయస్ఫూర్తి తెలివి కూడా నీకు లేకపోవడం చాలా బాధగా ఉంది. చూడు స్నేహ, నాకు పెళ్లి కాలేదు, కానీ ఆడపిల్ల లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటే ఫ్యూచర్ బాగుంటుందో నాకంటూ ఒక మెచ్యూరిటీ ఉంది. ఆ మెచ్యూరిటీతోనే చెప్తున్నా, ఆడది తాళిని మెడలో కట్టించుకోవడం మాత్రమే కాదే, మొగుడిని మొదటి రాత్రే కొంగు కట్టేసుకోవాలి. అప్పుడే నీ బ్రతుకు చేజారిపోకుండా నీ భవిష్యత్తుని బలంగా నీ గుప్పెట్లో బిగించి పట్టుకోగలవు. కానీ నాకు ఆ అవకాశమే లేదే. సృష్టించుకోవాలి, అది నీ చేతుల్లోనే ఉంది. చూడు, కావేరికున్న కన్నింగ్ బ్రెయిన్ ఏంటో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. ఐ థింక్ తన గురించి నీకే ఇంకా పూర్తిగా అర్థమవ్వాలనుకుంటా. చూస్తున్నావు కదా, డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నీకు శివకు మధ్య గ్యాప్ రావడానికి కారణం తనే కదా. అదంతా ఎందుకు స్నేహ? సింపుల్ పాయింట్. ఇవాళ యమజ మేడం ఇంట్లో పవర్ బాక్స్ లో వాటర్ పోసి ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసింది. తను అలా చేయడం నా కళ్ళతో నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ తప్పు నీ మీదేసేది. చూడు, ఇన్నోసెంట్గా ఉంటూనే నీ జాబ్కే ఎసరు పెట్టింది ఆ మహాతల్లి. కానీ తను మాత్రం తిమ్మిని బమ్మిని చేసి ఆఫీస్ సర్వెంట్ నుంచి అమాంతం వెళ్ళి ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ సీట్లో సెటిల్ అయిపోయింది. నువ్వే ఆలోచించు, కావేరీది ఎంత పొదునైన కన్నింగ్ బ్రెయినో.